అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల 2వ తారీఖున కేతేపల్లి మండలము ఇప్పలగూడ గ్రామంలో వంటల సైదులు అని చెప్పి ఒక వ్యక్తి హత్యగా గావించబడడం జరిగింది. దీనిలో కేతేపల్లి పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు భాగంగా తెలిసింది ఏంటంటే, ఇప్పలగూడెం గ్రామానికి చెందినటువంటి మోదాల శ్రవణ్ కుమార్ అనే అతని దగ్గర ఈ డిసీజుడు మృతుడు ఎవరైతే ఉన్నారో ఈ సైదులు వాళ్ళ పొలం పనులకి లేబర్గా పనిచేసేవాడని, తర్వాత అతని భార్యతోని చనువుగా, అంటే పనికి పోతున్నాడు కాబట్టి అతని భార్యతో చనువుగా ఉండటము చూసినటువంటి ఈ శ్రవణ్ కుమారు అతనికి వార్నింగ్ ఇవ్వటము, వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాకుండా ఆమెతోని చనువుగా ఉండటం వల్ల ఈ శ్రవణ్ కుమార్కి భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి వీళ్ళకి అక్రమ సంబంధం ఉన్నదని చెప్పి అనుమానంతో తన బామర్ది అయినటువంటి వెంకటేషు మరియు వాళ్ళ చిన్నాన్న కొడుకు సాయి అనే వాళ్ళ సహకారంతో 2వ తారీఖు రోజున వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ చేసుకొని, ఇతను చెప్తే వినటం లేదు, సంసారం ఖరాబ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకొని ముగ్గురు కలిసి అక్కడ మద్యం సేవించడం జరిగింది. ఏదైతే నేరస్తుని A1 శ్రవణ్ కుమార్ యొక్క పొలం దగ్గర. ఆ తర్వాత సాయి అనే అతను ఊళ్ళో డిసీజుడ్ యొక్క కదలికల్ని గమనించి అతను గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్ వద్ద మందు తాగుతున్నాడని చెప్పి నిర్ధారణ చేసుకుని సమాచారం ఇస్తే, ఆ రిమైనింగ్ కూడా ఇద్దరు వచ్చేసి ముగ్గురు కలిసి అతనితో మాట్లాడి అక్కడి నుంచి మందు తాగుదామని చెప్పి గ్రామం బయట ఉన్నటువంటి మన ఐకేపీ సెంటర్, అంటే ధాన్యం కొనుగోలు కేంద్రంగా యూజ్ చేసినటువంటి ప్లేస్లో తీసుకుపోయి అతన్ని మాట్లాడుకుంటూనే మాట పెరిగి అతను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుత్తితేని మల్టిపుల్ ఇంజరీస్ కలగజేయటం వల్ల మృతుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క నేరానికి ఉపయోగించినటువంటి ఈ సుత్తిని మరియు ఫోన్లని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 మోటార్ సైకిల్ని ఈ కేసులో సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని ఛేదించడంలో, నేరస్తులను అరెస్ట్ చేయడంలో కేతేపల్లి ఎస్ఐ శివకుమార్ గారు, తర్వాత శాలిగౌరారం సిఐ గారు రాఘవరావు గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఇమ్మీడియట్లీ ఛేదించడం జరిగింది. ఈ యొక్క హత్యకు కారణము భార్యపై భర్తకి అనుమానం, భార్య యొక్క శీలంపై అనుమానంతో ఈ హత్య గావించబడ్డది. కానీ దీనికి సరైన ఆధారాల వల్లనే అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.